ఒక మంచి స్కిల్డ్ డెంటిస్ట్ విత్ ఎక్స్పీరియన్స్ మనిషిని చూసి వాడికి ఎండుకైనా ప్రాబ్లం ఉందా, డయాబెటీస్ ఉందా, టైప్ 1 టైప్ 2 ఉందా, కిడ్నీ డిసీజెస్ ఉన్నాయా, ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉన్నాయా, స్టెరాయిడ్స్ వాడుతున్నాడా, ఇవన్నీ అవగాహన తీసుకొచ్చేస్తాం అనమాట. హలో ఎవ్రీబడి, నేను మీ డాక్టర్ రాజేష్ని. ఐఎమ్ an orthodontist and exclusive trained implantologist and laser dentist. I've established my practice in 1997. That's exactly 29 years behind. And I was one of the first specialists to start orthodontics in the city of Destiny. In our clinic, we do not concentrate on any particular specialty, but we do give a lot of importance to the basic general dentistry and to the public who needs the care. Last 27 years నుంచి ఎవల్యూషన్ ఆఫ్ డెంటిస్ట్రీ వచ్చిన తర్వాత టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మేము జనరల్ హెల్త్ ని కోపప్ చేసి మైండ్ లో పెట్టుకొని డెంటిస్ట్రీని ప్రాక్టీస్ చేస్తాం. డెంటిస్ట్రీ టీత్ అనేది ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక ఆర్గన్ కింద చూసేవారు. కానీ ఈ రోజుల్లో మనం చూసిన జబ్బులు, వ్యాధుల వల్ల టీత్ నుంచే ఇవన్నీ వస్తున్నాయి, లేదంటే పళ్ళు సమస్యల వల్ల మనం డయాగ్నోసిస్ చేసే ఇది కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి స్కిల్డ్ డెంటిస్ట్ విత్ ఎక్స్పీరియన్స్ మనిషిని చూసి వాడికి ఎండుకైనా ప్రాబ్లం ఉందా, డయాబెటీస్ ఉందా, టైప్ 1 టైప్ 2 ఉందా, కిడ్నీ డిసీజెస్ ఉన్నాయా, ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉన్నాయా, స్టెరాయిడ్స్ వాడుతున్నాడా, ఇవన్నీ అవగాహన తీసుకొచ్చేస్తాం అనమాట. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఆటో ఇమ్యూన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ నోట్ లో స్టార్ట్ అవుతాయి. షుగర్ కూడా ఫస్ట్ టీత్ తోనే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మా ప్రయత్నం ఏంటంటే జనరల్ పబ్లిక్ కి అవేర్నెస్ తీసుకురావడం, ఆ ప్రకారంగా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మేము బీయింగ్ ఇన్ ద మెడికల్ హబ్ అండ్ ఇండస్ట్రీ వర్కింగ్ విత్ మెడికల్ డాక్టర్స్, ఒకప్పుడు లేని వ్యాధులన్నీ ఇప్పుడు ఎంతమంది 40-50 years లో కార్డియాక్ అరెస్ట్ చచ్చిపోతున్నారండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ వచ్చిన ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మేనిఫెస్టో ఇన్ఫెక్షన్స్ అన్ని టీత్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఫాస్ట్ ఫుడ్స్ అని. సో ట్రీట్మెంట్ ఒకటి, డయాగ్నోసిస్ ఒకటి, ప్రివెన్షన్ ఒకటి. ప్రివెన్షన్ అనేది మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రోజుల్లో అందరూ మనం క్యాట్ క్యాంప్ సిస్టమ్స్, స్పెషాలిటీ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం, కానీ బేసిక్స్ మర్చిపోతూ ఉన్నాం. బేసిక్స్ ఎప్పుడు లైఫ్ లో మారవండి. అది మెడిసిన్ అవ్వచ్చు, డెంటిస్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆ బేసిక్స్ మనం మనసులో పెట్టుకొని వ్యాధి నివారణ గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకి దాని మీద ఫలితం ఉంటుంది. అంతేగాని ప్రాబ్లం చూసి ఒకే ట్రీట్మెంట్ చేస్తామంటే అది అవ్వదండి. వీ హ్యావ్ టు సీ. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఇష్యూ చెప్తాను నేను. రుమాటిక్ ఆర్థరైటిస్ ఉన్నాయి. ఆర్థరైటిస్ వాళ్ళందరికీ ఏమవుతుంది, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీ ట్రీట్మెంట్ చేస్తే గానీ రుమటైడ్ ఆర్థరైటిస్ పోదు. అలానే ఫర్ ఎగ్జాంపుల్, రిఫర్డ్ జా పెయిన్ అని పేషెంట్ వచ్చినప్పుడు అది ఇట్ కుడ్ బి అ కార్డియాక్ అరెస్ట్. యూజువల్లీ కార్డియాక్ అరెస్ట్ అని కూడా మరి ఇమీడియట్ గా ఫస్ట్ విజిట్ సెండ్ చేస్తే కార్డియాలజిస్ట్ ఈసీజీ చేయించుకోవాలి. జస్ట్ నో దేర్ ఇస్ ఎనీ కార్డియాక్ ఇన్ఫెక్షన్ ఆర్ నాట్. అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్, టీఎంజే ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ నోట్లోనే స్టార్ట్ అవుతాయి. ఈ జబ్బులన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ జింజివైటిస్. సో బేసిక్ డెంటిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్. ఆ తర్వాత మేము ఫస్ట్ 98 లోను వైజాగ్ లో ఫస్ట్ ఇంప్లాంట్స్ పెట్టాం. We are the first trained implantology courses, and I visited almost, I can tell you, all the countries including the Germany and Prague. maybe 10-12 times వెళ్ళుంటాం ఆ కోర్స్ చేయడానికి. స్టార్టింగ్ అప్పుడు కూడా ఇన్వెంట్ చేసాము, ప్రమోట్ చేసాము, కానీ బేసిక్స్ మర్చిపోయి స్పెషాలిటీ అనేది తప్పండి. క్యాట్ సిస్టమ్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెంటిస్ట్ లో ఉన్నాయంటే అవన్నీ ఎయిడెడ్ సర్వీసెస్. దే కెనాట్ రీప్లేస్ ద మాన్యువల్ సర్వీసెస్ అండ్ యువర్ ఎక్స్పర్టైజ్ హియర్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాస్ టు బ్రెయిన్. అండ్ ఒక పేషెంట్ ఒక 15 years ఫాలో అప్ చేసుకుంటే యూ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్ బిహేవింగ్. యూ కెనాట్ సీ అ ప్రాబ్లమ్ అండ్ డయాగ్నోసిస్ అండ్ సే, okay, this is gone, your TMJ has gone, your heart is gone, your brain is gone. No, you have to have a follow up with the patient. Understand, if I see a patient, for example, నేను చూస్తే బోన్ పెథాలజీ బట్టి చెప్పగలుగుతాను, ఇంప్లాంట్స్ పని చేస్తే పని చేయవా, 1 year వస్తే 5 years వస్తే అసలు పని చేయవా. చాలా అన్నెసెసరీ అటాచ్మెంట్స్, ఊరికే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాం, కానీ those are not correct and not professional. Go to a good qualified dentist who understands the nature of profession, who knows exactly what is doing and have enough expertise to spend time and have the patience and have the empathy towards the patient. This is what my frank advice to all the juniors are coming. I've been teaching a lot of batches and I still tell, follow your ethics, follow your profession, and follow the basics, and have empathy and sympathy towards patient, and treat him like your own kit and kin, your cousin, your brother, your father or mother, and definitely you'll be successful and your patient will be forever very, very happy. Thank you so much.